మల్కాజిగిరి నియోజకవర్గానికి రావడం జరిగింది. కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మొన్న జరిగినటువంటి దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి, వారికి భరోసా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇది హెచ్చరిక, విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ, ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తాం. ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గంలో కొందరు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారి రోడ్ల మీద, బస్తీళ్లలో స్వైర విహారం చేసి ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో అశాంతి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యంలో వాంఛనీయ పరిణామం కాదు. దీనికి కారణం యథా రాజా తదా మిగతా వాళ్ళంతా. ఇవాళ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి దుర్మార్గాలకు, ఎటువంటి బాధ్యత రాహిత్యానికి, ఎటువంటి దిగజాడుతనానికి నిదర్శనంగా మారిండో ఆ పరంపర కింది స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సమాజం సమర్థించదు. ఇదే పరిష్కార మార్గంగా ఎంచుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మళ్ళీ అవసరమైతే ఎన్ని సందర్భాల్లోనైనా కూడా ఇక్కడికి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, పోలీస్ స్టేషన్లు మేమందరం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కొందరం 30-40 సంవత్సరాలుగా శాశ్వతంగా కంటిన్యూస్ రాజకీయాల్లో ఉన్నాం. ఏ రోజు కూడా పోలీస్ స్టేషన్లో పార్టీల ఆఫీసుల్లాగా పనిచేసినటువంటి పాపాన పోలేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లో నేరస్తులకు కుర్చీలు ఇస్తా ఉన్నారు. అన్యాయం జరిగి పోలీస్ స్టేషన్ తలుపు తట్టినటువంటి వాళ్ళను నిలబెడతా ఉన్నారు. వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకున్నటువంటి అమానుష పరిస్థితి కొనసాగుతున్నారు. కాబట్టి ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. కాబట్టి సమాజంలో రేకెత్తేటువంటి అశాంతికి కూడా పాలక వర్గాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఈ కేసుల సందర్భంగా అక్రమ కేసులు పెట్టిన వాళ్ళను ఆ కేసులు ఉపసంహరించుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేసుల మీద అమాయకులను ముందు పెట్టి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి ఎదుటి వాళ్ళ మీద ఇటువంటి నీచమైనటువంటి చర్యలకు పాల్పడడం అనేది ఆ పార్టీకి ఒక ఆనవాయితీగా మారింది. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు మేము ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెట్టి ఇటువంటి నీచ రాజకీయాలకు చరమగీతం పాడేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఒక్క నిమిషం మాట్లాడండి. ఉండని అమ్మా, ఉండని. అరే చెప్పండి. మీడియా మిత్రులకు, అదేవిధంగా మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఇంతకుముందు పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో రౌడీజంకి అడ్డు అదుపు లేదన్నట్టుగా ఇవాళ మల్కాజిగిరిలో నిన్న జరిగినటువంటి ఒక సంఘటన, ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఒక సంఘటనలు స్పష్టమవుతా ఉన్నాయి. నయీం అనేటోడు చచ్చిపోయిండు అని చెప్పని ప్రజలందరూ తెలంగాణలో సంతోషంగా ఉన్నటువంటి ఒక ధర్మిల మరో నయీం లెక్క ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు వ్యవహరిస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను అందరినీ కూడా విచ్చలవిడిగా ఇవాళ దూషణకు పాల్పడుతూ, బెదిరిస్తూ, అదిరిస్తూ, రోడ్ల మీద రౌడీజం చేస్తూ ఇవాళ దాష్టికానికి పాల్పడతా ఉంటే పోలీసులు ఇవాళ పూర్తి స్థాయిలో తోలుబొమ్మల లెక్క, తాబేదారుల లెక్క మారి ఇవాళ చోద్యం చూస్తూ మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, కార్పొరేటర్లపైన, నాయకులపైన ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఇది ప్రజాపాలన అంటారా, రౌడీ పాలన అంటారా? దయచేసి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా. ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను.
ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అని అంటారు. ఒక పక్కన ఇంతమంది వందలాది మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాధితులు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పని వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పని ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మేము కలుస్తుంటే కనీసం మానవత్వంతో మంచితనంతో ఏమైనా మార్పు వస్తుందేమో అనుకుంటే ఆ పెద్ద మనిషిలో మార్పు రాలేదు. ఇవాళ గాంధీ భవన్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్, అభివృద్ధిలో భాగస్వాములు, పెట్టుబడులు రావడానికి పోలీసులు భాగస్వాములు అని చెప్పని బ్రాండ్ ఇమేజ్ ను కాపాడడం కోసం పోలీసులు కష్టపడేటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో చూస్తే ఇవాళ పోలీసుల యొక్క చేతగానితనం వల్ల, ప్రేక్షక పాత్ర వల్ల ఇవాళ రౌడీజం పెరిగిపోయి బ్రాండ్ హైదరాబాద్ అంతా కూడా సర్వనాశనం అయిపోయి హైదరాబాద్ అంతా కూడా ఆగమైపోయింది. మల్కాజిగిరి మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి, పేద మధ్యతరగతి ప్రజలు ఉండేటువంటి ఒక శాంతి కాముకులు ఉండేటువంటి ఒక ప్రదేశం. అటువంటి చీమలు పెట్టిన పుట్టలో పాములు తెచ్చినట్టుగా ఇవాళ ఇక్కడ చొరబడి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజం వల్ల మల్కాజిగిరి మాత్రమే అశాంతికి గురిగాట్లా బ్రాండ్ హైదరాబాద్ సర్వనాశనం అవుతా ఉంది. బ్రాండ్ హైదరాబాద్ నాశనం అయిపోతే హైదరాబాద్ లో పెట్టుబడులు రావు, హైదరాబాద్ లో పెట్టుబడులు రాకపోతే మొత్తం తెలంగాణ నాశనం అయిపోతుంది. ఇది దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నీకున్నటువంటి ఒక శాడిజం మనస్తత్వంతో రౌడీజాన్ని పెంపి పోషించాలా, కేటీఆర్ ను కేసీఆర్ ను తిట్టేటోడు ఎంకరేజ్ చేస్తున్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు కాక, కానీ దాని పర్యవసానం ఏంటి అంటే ఇవాళ బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటా ఉంది. హైదరాబాద్ ఒక రౌడీలకు అడ్డగా మారిపోతా ఉంది. పోలీసులు చేతగాని వాళ్ళుగా ఇవాళ మారిపోయి ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ ను సర్వనాశనం చేస్తా ఉన్నారు. దీన్ని తప్పనిసరిగా మేము డీజీపీ దగ్గరికి వెళ్తాం, కమిషనర్ దగ్గరికి వెళ్తాం, అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, రాహుల్ గాంధీ దగ్గర కూడా వెళ్తాం. ప్రజాపాలన అని చెప్పని అధికారంలోకి వచ్చి మొహబ్బత్ కే దుకాన్ మే నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాన్ కోలుంగా అని చెప్పని అధికారంలోకి వచ్చి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున ఈర్ష్య, ద్వేషం, కక్ష, కుతంత్రం, కుట్ర, రౌడీజం ఇవాళ ఒక శాసనసభ్యుడు చేస్తా ఉంటే, దానికి తోడుగా ముఖ్యమంత్రి పనిచేస్తా ఉంటే ఏం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని అడుగుతా ఉన్నా. ఇవాళ మైనంపల్లి గారు మాట్లాడుతూ అక్కడ మాట్లాడుతున్నాడు, దయ్యాలు వేదాలు వల్లించారు. గత ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా బాగా నష్టపోయినారు, ఈ ప్రభుత్వంలో మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు బాగా ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు. అంటే మీకు చెంచాలుగా పనిచేస్తే మీరు చేస్తున్న దాష్టికాలకు కేసులు పెట్టకపోతే వాళ్ళు మంచోళ్ళు అయినరా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 2-3 మాటలు మాట్లాడిండు, ఆయన ఏం మాట్లాడినా ఇక బురదల రాయేసినట్టే. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, హైడ్రా గురించి మాట్లాడిండు. కేటీఆర్ గారు కేసీఆర్ గారు హైడ్రా పెట్టి పేదోళ్ల ఇళ్లు కూల్చమన్నాడా? ఇవాళ నువ్వు పేదోళ్ల ఇళ్లు కూలుస్తున్న హైడ్రాకు వత్తాసిస్తున్నావా? ఇట్లా పేదోళ్ల ఇళ్లు కూల్చే హైడ్రాకు వత్తాసు వలకే నాయకుడు మల్కాజిగిరి ప్రజలకు కావాలన్నా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే నాకు ఒక గుర్తండి, బాగా మీకు గుర్తుండదు కదన్నా, కేటీఆర్ గారు 2 కాళ్ళు మొక్కిండు ప్రెసిడెంట్ అయినప్పుడు. ఏమైందో ఇవాళ కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు ఇవాళ దాడి చేస్తా ఉన్నాడు. కనీస కృతజ్ఞత లేదు. నాకు గుర్తు 2014లో ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు మీకు, తర్వాత మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిండ్రు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. అన్ని రకాలుగా పార్టీ మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టిన తర్వాత విమర్శించండి. ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్ పాలసీ విమర్శించండి, మానవత్వంతో విమర్శించండి, ఒక డిగ్నిటీ డెకోరంతో విమర్శించండి. కానీ ఏది పడితే అది మాట్లాడతాడు. టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, అమ్మాయిలు అంటాడు, హీరోయిన్లు అంటాడు. వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక రౌడీజం మాత్రం ఆయన కనబడతలేదు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మానవత్వంతో వ్యవహరించండి, మృగాల లెక్క వ్యవహరించకండి. మల్కాజిగిరి యొక్క ప్రశాంత వాతావరణాన్ని సర్వనాశనం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలీసు వాళ్ళకు కూడా చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో వి విల్ మీట్ డీజీపీ, వి విల్ మీట్ ద కమిషనర్, అప్రాప్రియేట్ అథారిటీస్ అందరినీ కలుస్తాం. ఈ రౌడీజం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండాలా, దానికోసం పోలీసులు తోడ్పడాలా అని చెప్పని మేము కోరుతాం.